అన్న మీ ఫేవరెట్ హీరో ఎవరు టాలీవుడ్ లో? ఎన్టీఆర్. ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారు కాంబినేషన్ లో మూవీ అయితే వస్తుంది, ఒక మాస్ మూవీ. ఎలా ఉంటుంది అనుకోవచ్చు? నాకు ప్రశాంత్ నీల్ గారు తెలిసిందే మన అందరి గురించి. కేజీఎఫ్ 1, 2 నుంచి చూసిన వాళ్ళం మనం. చూడాలి దీని ఎక్సైట్మెంట్ ఎలా ఉండిద్దో. ఐ ఎక్సైటింగ్ ఫర్ ఎన్టీఆర్ మూవీ, ఎన్టీఆర్ అండ్ నీల్ సార్ మూవీ. చూస్తే ఎన్టీఆర్ గారు అంటే ఒక మాస్ హీరో కదా, మరి ఆ మాస్ కి మరి అందుకునే అవకాశం ఉందా ఈ మూవీ? కన్ఫర్మ్ గా. ఎందుకంటే ఎన్టీఆర్ సార్ ఆల్మోస్ట్ స్క్రిప్ట్ ని సెలెక్షన్ లోనే తెలుస్తుంది ఏదైనా. దేవరా తెలిసింది అలా. దేవరా ఎక్కువ కలెక్ట్ చేయొచ్చా? దేవరా ఇప్పటికి సుమారుగా 500 కోట్లు కలెక్ట్ చేసింది, మరి ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయొచ్చు? మేబీ 1000 crores. చూస్తే పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది ఈ సినిమా అంటున్నారు. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్ గా మీ ఒపీనియన్ ఏంటి బ్రో? చూడాలి బ్రో, అది సీరియస్గా చెప్పడం. అది ఈ సినిమాలో కూడా మళ్ళీ జాన్వీ కపూర్ గారు అంటున్నారు, నిజమేనా? హీరోయిన్ గా జాన్వీ కపూర్ గారు అంటున్నారు, అది ఎంతవరకు నిజం అవ్వచ్చు? తెలియదు అన్న అన్న వద్దు, జాన్వీ కపూర్ వద్దు, బాగలేదు, అది బాగలేదు. అంటే ఎన్టీఆర్ గారి పక్కన బాగాలేదా? ఎన్టీఆర్ పక్కన బాగలేదు, పొడుగున్నది బాగా. ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు అంటే అంతే, ఎన్టీఆర్ గారు అంటే ఎన్టీఆర్ గారు. ఇక ఎన్టీఆర్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి అన్న మీ ఒపీనియన్ గా? ఎన్టీఆర్ లుక్స్ రీసెంట్ గా చూసుకుంటే ఆయన బాగా సన్నంగా అయ్యారు కదా. ఎన్టీఆర్ సూపర్, దాంట్లో డౌట్ ఏం లేదు. కాకపోతే హీరోయిన్ సెట్ కావట్లేదు అంతే తనకి. మరి ఈ మూవీతో ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారు ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది కొత్తగా? రికార్డ్స్ అంటే క్రియేట్ చేయొచ్చు. ప్రశాంత్ నీల్కి ఉంది అంత టాలెంట్, ఎన్టీఆర్ కూడా ఉంది. 800,000 crores వరకు కంపల్సరీ మాక్సిమం. ఈ సినిమాతో ఎన్టీఆర్ గారు 1000 crores క్లబ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పటికి అల్లు అర్జున్ గారు అలాగే మనకి ప్రభాస్ గారు కూడా వెళ్ళిపోయారు. మరి నెక్స్ట్ ఎన్టీఆర్ గారైనా ఇంకెవరైనా వెళ్ళే అవకాశం ఉందా? ఎన్టీఆర్ వెళ్ళొచ్చు మాక్సిమం. అసలు దేవరాకే వెళ్ళేటోడు, దేవరా బాగుంటాయి. కాకపోతే అది కొంచెం ప్రాక్టికల్ గా వర్కౌట్ కావాలి అంతే. కంపల్సరీ వెళ్తాడు దీంతో. దేవరా 2 కూడా ఉన్నది అంటున్నారు, అది ఎలా ఉండొచ్చు? చెప్పలేము అండి, దేవరా అయితే నాకు నచ్చలేదు. నా ఫ్రాంక్ గా చెప్పాలంటే దేవరా 2 గురించి అయితే అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎన్టీఆర్ మాస్ హీరోనా క్లాస్ హీరోనా? మాస్ హీరో, మాస్ హీరో. మరి ఆ మాస్ కి ప్రశాంత్ నీల్ గారు మాస్ డైరెక్షన్ సెట్ అవుతుంది, సూపర్ సెట్ అవుతుంది, ఎక్సలెంట్ సెట్ అవుతుంది అది. థ్యాంక్స్ అన్న.